హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కళ్యాణ్ అయితే విన్ అయిపోయింది అబ్బా బిగ్ బాస్ 9. సో ఎంతగానో గట్టిగా కోరుకున్నాను అనమాట. ఎప్పటి నుండి అంటే నాకు చాలా ఫేవరెట్ అయ్యిందంటే ఇమాన్యుయల్ కోసం ఒకటి స్ట్రాంగ్ గా నిలబడిండు. అదొక్కటే కాదండి, ఫ్యామిలీ స్టేజ్ పైనకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు చాలా ఇన్స్పైరింగ్ ఉందండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన మాటలు అవి. సో చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ నాన్న ఒక్కటే మాట చెప్పిండు, కప్పు కాదు ప్రేక్షకులను గెలిచిరా, మనం ఎట్లా బతికినాం అన్నది గొప్ప మాట అనమాట. సో ఎట్లా బతికాము అన్నదే నిజంగా విలువైనది, ఎంత గెలిచామని కాదు. సో దొంగతనాలు చేస్తూ ఎన్నో చేస్తూ పైసలు కూడా కమాంచుకోవచ్చు, కానీ న్యాయంగా మనం రూపాయి కమాంచినా అది మనకి చాలా గొప్ప విలువ అనమాట, మన పిల్లలు మనకిచ్చే విలువ. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ కళ్యాణ్. తమ్ముడు, నువ్వు మీ మమ్మీ చెప్పినట్టుగానే కప్పు గెలిచి వచ్చావు బయటికి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక కౌశల్ ఆర్మీ, ఒక రైతు బిడ్డ, ఒక కళ్యాణ్ పడాల, రాహుల్ సిప్లిగంజ్. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మాటలు అండ్ బిహేవియర్ తోని మనుషుల హృదయాలను అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో సెట్ అవ్వాలి, విన్ అవ్వాలి అంటే జెన్యూన్ గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి. సో వాళ్ళు సామాన్యుడిగా వచ్చి కళ్యాణ్ పడాలా ఇంతమంది హృదయాలను గెలుచుకొని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. సో మన పిల్లలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇట్లా ఉండాలి, నార్మల్గా పీపుల్స్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బిహేవియర్ ఉండాలి, ఒకరికి మాట ఇస్తే నిలబడేటట్టుగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీలైతే లైక్ అయితే కొట్టేయండి.